నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నాయకులకి, కేసీఆర్కి, అట్లాగే గతంలో పనిచేసినటువంటి మంత్రులుగా ఉన్నటువంటి హరీష్ రావుకి, అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేంద్రకు సంబంధించినటువంటి ఈ కాళేశ్వరం వ్యవహారంలో ఇప్పుడు ఏం జరగబోతున్న టెన్షన్ ఉంది. అంటే జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇప్పటికే ప్రభుత్వానికి చేరింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం క్యాబినెట్లో చర్చ చేసి అసెంబ్లీలో అతిపెద్దగా పవర్ పాయింట్ ఇచ్చి పెద్ద ఎత్తున ఈ రిపోర్ట్ అనేటువంటి అంశాలన్నింటినీ కూడా బహిర్గతం చేసే ఒక ఆలోచన చేస్తున్నారు. మరోవైపు ఆ రిపోర్ట్లో ఏముందనేది కొంత టెన్షన్ పట్టుకుంది. సో అందుకనే ఇప్పుడు కేసీఆర్ పైన ఏం జరగబోతోంది, నిజంగానే ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయా, లేదు అంటే ఇప్పుడు ఆ వ్యవహారంలో ఇప్పుడు అధికారులది తప్పిదమా, లేకుంటే కేసీఆర్ సూచనల మేరకే తప్పిదం కనిపిస్తోందా అనేది అతి పెద్ద చర్చ జరుగుతోంది. సో ఇటువంటి సందర్భాల్లో ఒక రకమైనటువంటి ఉత్కంఠ కూడా నెలకొంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో, క్యాడర్లో ఒక రకమైనటువంటి టెన్షన్ కూడా ఉంది. అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఈ కాళేశ్వరం వ్యవహారం ఎక్కడికి దాకా దారితీసే అవకాశాలు ఉంటాయి. ఓవైపు ఇప్పటికే కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ పార్టీలో టెన్షన్ రేపెత్తిస్తుంటే ఇప్పుడు కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం కూడా తీవ్ర స్థాయిలో టెన్షన్ రేగుతోంది. మరి ఇప్పుడు వాస్తవానికి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన సుదీర్ఘంగా అధ్యయనం జరుగుతోంది ప్రభుత్వంలో. మరోవైపు ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి కూడా భేటీలు అయిపోయినాయి. ఇవాళ క్యాబినెట్ భేటీలో కూడా ఇదే అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు కాళేశ్వరం నిర్మాణంలో జరిగినటువంటి అవినీతి కానీ, అక్రమాల్లో భాగంగా మాజీ మంత్రి సీఎం కేసీఆర్ పైన ఏకంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా కమిషన్ రిపోర్ట్లో సూచించినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. అంటే ఇప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ పైన క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఈ వ్యవహారంలో బాధ్యులైనటువంటి అప్పటి మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేంద్ర పైన కూడా క్రిమినల్ ప్రాసిక్యూట్ చేయాలని ప్రభుత్వానికి అందించినటువంటి రిపోర్ట్లో సూచించినట్టుగా తెలుస్తోంది. అంటే ఇప్పుడు క్రిమినల్ ప్రాసిక్యూషన్ అంటే ఖచ్చితంగా అధికారుల సంబంధం లేకుండా, అంటే ఎవరెవరి తప్పులు ఏంటి అనేది కూడా మొత్తం క్రిమినల్గా క్రాస్ ఎగ్జామినేషన్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేసి మరోవైపు విచారణ మరింత లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ అప్పటి మంత్రులకి బాధ్యులు చేస్తూ కొంత క్రిమినల్ ప్రాసిక్యూషన్. సో ఇప్పుడు క్రిమినల్ ప్రాసిక్యూషన్ అంటే ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు కాళేశ్వరం నిర్మాణం జరిగినట్టు కమిషన్ నోటిఫై చేసింది. అంటే కొంత పూర్తిగా విరుద్ధంగా నిర్మాణం జరిగినట్టుగా నోటిఫై చేసింది. దాంతోనే ఇప్పుడు క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా సిఫార్సు చేసినట్లుగా కూడా సమాచారం అందుతోంది. అంటే అంచనాలపైన ఎలాంటి చర్చ లేకుండానే, మంత్రివర్గం ఆమోదం లేకుండా గుడ్డిగా ఆమోదం తెలిపినట్టుగా ఇప్పుడు రిపోర్ట్లో తేటతెల్లమవుతోంది. సో ఇప్పుడు స్పష్టంగా కేసీఆర్ కాళేశ్వరం ఉచ్చు బిగిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం తదుపరి చర్యలకు కూడా సిద్ధమవుతోంది. గత ప్రభుత్వంలో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్, వాళ్ళిద్దరూ కూడా కొంత ఈ వ్యవహారంలో కొంత మెడకు చుట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈటల రాజేందర్ గతంలో క్యాబినెట్ డెసిషన్ని కూడా ఆయన విచారణ సందర్భంగా కొంత తెర మీద తీసుకొచ్చాడు. కానీ ఇప్పుడు అటువంటివి ఏమీ లేవు అని కాళేశ్వర కమిషన్ చెప్తోంది. అంటే గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక డాక్యుమెంట్స్ను కూడా కాళేశ్వరం కమిషన్ తెప్పించుకొని వాటిని కూడా క్రాస్ చెక్ చేసి ఇప్పుడు నివేదికలో పొందుపరిచినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే దాదాపుగా 650 పేజీలకు పైగానే నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. సో ఇప్పుడు ఈ నివేదికను శుక్రవారం గత వారం సీఎం రేవంత్ రెడ్డికి అందించారు. దాంతో నివేదిక పైన స్టడీ కోసం సీఎం 3 అధికారులతో కూడినటువంటి కమిటీని నియమించారు. సో ఇప్పుడు ఆ కమిటీలో న్యాయ కార్యదర్శి తిరుపతి, జిఐడి కార్యదర్శి నవీన్ మిట్టల్, నీటిపారుదల ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ ఉన్నారు. సో ఇప్పుడు ఆ 3 కూడా ఈ రిపోర్ట్ని అధ్యయనం చేస్తున్నారు. 3 కలిసి కూర్చొని కమిషన్ ఏం చెప్పింది అన్న అంశాలపైనే ప్రధానంగా ఒక షార్ట్ నివేదికను తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ షార్ట్ నివేదికను క్యాబినెట్కు అందించాలని కూడా సూచిస్తూ ఉన్నారు. సో ఈ మేరకు పెద్ద ఎత్తున ఆదివారమే ఆ కమిటీ భేటీ అయింది గత రోజు. ఇప్పుడు సిఎస్ రామకృష్ణరావు సైతం ఆ కమిటీలో హాజరయ్యారు, కీలకంగా వ్యవహరించారు. సో ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన ఆ బ్రీఫ్ రిపోర్ట్ సిద్ధం చేసిన తర్వాత అది ఇప్పుడు ఇవాళ జరగబోయే క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వానికి ఇవ్వబోతూ ఉన్నారు. సో ఇప్పుడు ఆదివారమే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో కొంత బ్రీఫ్ రిపోర్ట్ను సీఎం రేవంత్కు అందించలేదని కూడా తెలుస్తోంది. అయితే ఇప్పుడు క్యాబినెట్ భేటీకి ముందు బ్రీఫ్ రిపోర్ట్ను సీఎంకు అందించనున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఇప్పుడు ఈ బ్రీఫ్ రిపోర్ట్ పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి, అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి మధ్య కూడా కొంత సుదీర్ఘంగా చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు ఏదైతే 3 మెన్ అధికారుల కమిటీ ఉందో ఆ 3 మెన్ కమిటీ నివేదికను కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డికి సమర్పించిన తర్వాత సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. క్యాబినెట్ బిఫోర్ ఒక చర్చ, అంటే పూర్తిగా ఏ అంశాలను బ్రీఫ్ పాయింట్స్తో ఇచ్చినటువంటి ఆ నోట్ని ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి వివరించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు క్యాబినెట్లో కూడా సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన ఏం చేయాలి, ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోవాలనేది ఖచ్చితంగా చర్చ జరిగే అవకాశం. సో ఖచ్చితంగా ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి టెన్షన్కి ఇవాళ జరగబోయే క్యాబినెట్ భేటీ
అతి పెద్ద బిగ్ డేగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలో గతంలో కాళేశ్వరం ఎప్పుడైతే మాజీ సీఎం కేసీఆర్ని అప్పట్లో కమిషన్ పిలిచి విచారించిందో ఆ సందర్భంగా నోటీసులు ఇచ్చినటువంటి వ్యవహారంలోనే అప్పట్లో కూతురు కవిత కొంత దీక్ష చేసింది. సో ఇవాళ తాజాగా కూడా దీక్ష చేస్తున్నప్పటికీ అది బీసీ రిజర్వేషన్ల కోసం ఆమె దీక్ష చేస్తుంది. సో ఈ సందర్భంగా మరి ఇప్పుడు సీఎం కేసీఆర్కి ఒకవైపు ఉన్నటువంటి ఖచ్చితంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. అంటే వరుస భేటీలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన ఫామ్ హౌస్లో వరుస భేటీలు జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలి ఏంటనే దాని మీద ఆయన కూడా సీరియస్ డిస్కషన్స్. గత రోజు కూడా ఒక పక్క కవిత అంశం, మరోవైపు కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కేసీఆర్ కూడా వరుసగా గత 3 రోజులుగా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వంలో కూడా వరుస భేటీలు, వరుసగా ఈ కమిటీలకు సంబంధించినటువంటి వ్యవహారాల మీద అధ్యయనాలు, ఇట్లా లోతైనటువంటి డిస్కషన్స్ 2 సైడ్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఇటువంటి సందర్భాల్లో కాళేశ్వరం ఇచ్చినటువంటి కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో ప్రధానమైనటువంటి అంశాలు కనుక ఒకసారి పరిశీలిస్తే ఈ రిపోర్ట్లో ప్రధానంగా కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్నే బాధ్యులుగా తేల్చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురు పైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకోవాలని కమిషన్ నివేదికలో సూచించినట్లుగా సమాచారం. సో ఇప్పుడు ముఖ్యంగా కాళేశ్వరం నిర్మాణంలో ఈ ముగ్గురి పాత్రపైనే కమిషన్ ప్రత్యేకంగా నివేదిక ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. దానిపైనే కమిటీ సైతం ఒక బ్రీఫ్ రిపోర్ట్ని ప్రత్యేకంగా తయారు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే మొత్తం పేజీలతో కూడినటువంటి సుదీర్ఘమైనటువంటి రిపోర్ట్ ఒకటి, బ్రీఫ్ రిపోర్ట్ ఒకటి. మరోవైపు కేసీఆర్ ఆదేశాలతోనే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు లొకేషన్ మార్చినట్టుగా కూడా కమిషన్ తేల్చినట్టుగా సమాచారం. సో ఇప్పుడు ఖచ్చితంగా కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను చూస్తే కేసీఆర్ మెడకు కాళేశ్వరం ఉచ్చు స్పష్టంగా చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా కేసీఆర్, హరీష్ రావు ఆదేశాల మేరకే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగినట్టుగా కూడా విచారణలో తేటతెల్లమైపోయినట్టుగా కూడా నివేదికలో పొందుపరిచారు. సో ఇప్పుడు కమిషన్ 100 మందికి పైగా విచారణ చేపట్టి ఈ రిపోర్టు సుదీర్ఘమైనటువంటి నెలల తరబడి విచారణ తర్వాతనే ఈ రిపోర్ట్ తయారు చేసింది, ప్రభుత్వానికి సమర్పించింది. ప్రధానంగా కమిషన్ తన నివేదికలో ఎక్కడెక్కడైతే మార్పులు చేర్పులు జరిగినాయి, ఆర్థిక అంశాలు ఏమున్నాయి, టెక్నికల్గా ఏమేమి డీటెయిల్స్, ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని పరిశీలించి అధికారుల లోపాలపైన కూడా ఫోకస్ చేసినట్టుగా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఆర్థిక శాఖలో ఉన్నటువంటి అంశాలు, ఆర్థికంగా పలు లోపాలను కూడా వెలుగు చూసినట్టుగా కూడా స్పష్టంగా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో కనిపిస్తుంది. అంటే ఇరిగేషన్ శాఖ పంపినటువంటి అంచనాలకు ఆర్థిక శాఖ గుడ్డిగా ఆమోదం తెలిపింది అనేది కూడా కమిషన్ పూర్తిగా నిర్ధారించినట్టుగా కనిపిస్తోంది. అంటే ఇప్పుడు అంచనాలపై ఎలాంటి చర్చ లేకుండా, క్యాబినెట్లో మంత్రివర్గం ఎక్కడ చర్చ జరగకుండా, ఆమోదం లేకుండా ఇక్కడ ఇరిగేషన్ ఏదైతే కొంత ప్రొసీడింగ్స్ ఇచ్చేసిందో అప్రూవల్స్ ఫైనాన్షియల్ నుంచి కూడా వచ్చేసినాయి. అంటే ఏది కూడా పూర్తిగా క్యాబినెట్లో చర్చ లేకుండానే ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. ఆర్థిక శాఖ కనీస బాధ్యతలను కూడా నిర్వర్తించలేదు, అంటే గుడ్డిగా వెళ్ళిపోయారు అనేది మాత్రం స్పష్టంగా రిపోర్ట్ చూస్తే అర్థమవుతుంది. సో ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగబోతోంది. సో ఈ కేబినెట్లో ప్రధానంగా కాళేశ్వరం సంబంధించినటువంటి నివేదికపైనే కీలక చర్చలు కేబినెట్లో జరిగే అవకాశం ఉంటుంది. కాళేశ్వరం పైన నివేదిక ఇచ్చినటువంటి వ్యవహారంలో నెక్స్ట్ ఏం చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం ఏ దిశగా అడుగులు వేయాలి, మరి ఇప్పుడు క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలంటూ కూడా ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఏ విధంగా చేయాలనే అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు గత ప్రభుత్వం భారీ ఎత్తున అవినీతి జరిగిందని కూడా కాంగ్రెస్ ముందు నుంచి, ప్రధానంగా ఎన్నికల ముందు నుంచి, ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా ఆరోపణలు చేస్తుంది. మరోవైపు సాక్షాత్తు నరేంద్ర మోదీ ప్రధానిగా హైదరాబాద్కు వచ్చి తెలంగాణకు వచ్చినటువంటి సందర్భంగా పలు సందర్భాల్లో నడ్డా కానీ, మోడీ కానీ, లేకుంటే అమిత్ షా కానీ కూడా కాళేశ్వరం ఏటీఎం లాగా మారింది అనేది కూడా గతంలో అనేక సందర్భాల్లో బహిరంగ చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, రాష్ట్రంలో అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా కాళేశ్వరం కమిషన్లో భారీగా లక్షల కోట్ల అవినీతి జరిగింది అనే ఆరోపణలు రాజకీయంగా చేశారు. సో ఇప్పుడు రాజకీయ ఆరోపణలని కేవలం రాజకీయంగా చూడకుండా ఇప్పటికే ఎన్డీఎస్ఏ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి ఈ టెక్నికల్ లోపాలను కూడా స్పష్టంగా ఎన్నికల ముందు నుంచే సంచలనంగా మారాయి. మరి ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు రాజకీయ ఆరోపణలు కాకుండా దాని మీద జస్టిస్ పినాకి చంద్రఘోష్ యొక్క కమిషన్ వేసి, ఆ కమిషన్ ఇచ్చినటువంటి పూర్తిగా లోతైనటువంటి అధ్యయనం చేసి విచారణ జరిపిన తర్వాత ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి సిఫార్సు మేరకే క్రిమినల్ ప్రాసిక్యూషన్కి ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు కమిషన్ నివేదిక అందించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశం మీదే క్యాబినెట్లో మంత్రులతో సుదీర్ఘంగా ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు జరగబోయే క్యాబినెట్ సమావేశంలో చర్చలు జరుగుతాయి, సమాలోచనలు చేయబోతున్నట్లు కూడా సమాచారం. సో ఇప్పుడు ప్రధానంగా క్యాబినెట్ ఈ అంశం మీదే కొంత డిస్కషన్స్ చేసే అవకాశాలు ఉంటాయి. పెద్ద ఎత్తున కాళేశ్వరంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది కూడా. మరోవైపు ఇప్పుడు క్యాబినెట్ భేటీలో ఖచ్చితంగా ఈ బ్రీఫ్ రిపోర్ట్ ఏదైతే ఉందో దానిపైన చర్చించి తదుపరి నెక్స్ట్ క్యాబినెట్ తర్వాత నెక్స్ట్ జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ప్రభుత్వం ఒక నిర్ణయానికి ఖచ్చితంగా అక్కడ ఈ రిపోర్టు తేటతెల్లం చేయాలని కూడా కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఈ సమావేశంలో కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక పైన అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని కూడా
కొంత ప్రభుత్వం డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు గత ప్రభుత్వంలో కాళేశ్వరం పేరిట జరిగినటువంటి భారీ అవినీతి అక్రమాలను ప్రజలకు వివరించాలి, అది కూడా అసెంబ్లీ వేదికగా వివరించాలనే నిర్ణయం ప్రభుత్వం ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. సో ప్రజలకు వివరించి ప్రజల్లోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగింది అంటే బీఆర్ఎస్ ఒక కీలక దోషులుగా చూపించాలనే అంశాలని ప్రభుత్వం ఇవాళ డిసైడ్ అయినట్టుగా కనిపిస్తుంది. సో ఇప్పుడు కాళేశ్వరం అంశంలో క్యాబినెట్ చర్చ జరిపే అంశం తీసుకుంటే ప్రధానంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఇచ్చినటువంటి లోతైనటువంటి రిపోర్ట్లో కీలక అంశాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు చంద్రఘోష్ కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన అధికారుల అధ్యయనం ముగిసిన తర్వాత అనేక అంశాలు బయటకు వస్తున్నాయి. అంటే ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగస్వామ్యమైనటువంటి అందరి గురించి కూడా నివేదికలో ఈ కమిషన్ స్పష్టంగా పేర్కొన్నట్టుగా కనిపిస్తుంది. పూర్తి స్థాయి నివేదికలో కీలక అంశాలను కమిటీ ప్రస్తావించింది. బాధ్యులైనటువంటి వాళ్ళపైన క్రిమినల్ చర్యలు కొంత కమిషన్ సిఫార్సు చేసినటువంటి విషయం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం నివేదికలో సంచలనాలు కొంత బయటకు వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మరి ఇప్పుడు ప్రాజెక్టులో విధానపరమైన ఆర్థిక పరంగా అవకతవకలు జరిగినటువంటి వివరాన్ని కూడా కమిషన్ స్పష్టంగా చెప్పింది. పెద్ద ఎత్తున ప్రభుత్వం నిధుల దుర్వినియోగం జరిగిందని కూడా రిపోర్ట్లో ప్రస్తావించారు. మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిళ్ల ప్రాజెక్టులపైన ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆరే అన్ని నిర్ణయాలు తీసుకున్నారని వెల్లడించారు. అంటే ఇరిగేషన్ అధికారులను కానీ అప్పట్లో ఉన్నటువంటి ఈఎన్సీలను కానీ అందరినీ పక్కదావ పట్టించి కేవలం కేసీఆర్ ఏకఛత్రాధిపత్యంతో నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఏకంగా వాస్కోస్ నివేదికను కూడా పక్కన పెట్టారని కూడా చంద్రఘోష్ కమిషన్ స్పష్టం చేసింది. తుమ్మిడేటిలో నీటి లభ్యత లేదని కొంత సమర్థించుకున్నారని కూడా కమిషన్ ఆక్షేపించింది. తుమ్మిడేటి నుంచి మేడిగడ్డకు సైట్ మార్చడంలో కూడా ఏమాత్రం నిజాయితీ కానీ చిత్తశుద్ధి కానీ టెక్నికల్గా కొంత శాండిటీ కానీ లేదని కూడా స్పష్టంగా చెప్తుంది. అంటే బ్యారేజీల నిర్మాణానికి ప్రాథమిక అనుమతులకు క్యాబినెట్ అనుమతులు లేవని కూడా నివేదికలో కుండ బద్దలు కొట్టేశారు. అంటే ఖచ్చితంగా టర్న్ పద్ధతిలోనే బ్యారేజీల నిర్మాణం చేపట్టాలని సిడబ్ల్యూసి సలహా ఇచ్చినా ఆ సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి సలహాలు సూచనలు తీసుకోకుండా గంపగుత్తగా కాంట్రాక్ట్ ఇచ్చేశారని కూడా స్పష్టంగా తెలుస్తుంది. అంటే కాళేశ్వరం ఇప్పుడు గంపగుత్తగా కాంట్రాక్టర్లు ఇవ్వటం అవకతవకలకు పూర్తిగా బాధ్యత కేసీఆర్దేన్ అనేది స్పష్టంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ బయటపెట్టింది. మరోవైపు కేసీఆర్ ప్రమేయం ఆదేశాలతోనే ఈ 3 బ్యారేజీల్లో కూడా సమస్యలు వచ్చాయని కూడా ఈ రిపోర్ట్లో స్పష్టంగా చెప్తున్నారు. అంటే నిపుణుల కమిటీ నివేదికను కూడా హరీష్ రావు ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోలేదని కూడా రిపోర్ట్లో స్పష్టంగా మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో కూడా కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం స్థితిగతులను కూడా ఈటల రాజేందర్ పట్టించుకోలేదని ఆ దిశగా కొంత ఇష్టం వచ్చినట్టుగా ఎబ్బిడి ముబ్బిడిగా ఆర్థిక శాఖ ఆదేశాలు అంటే ఇరిగేషన్ శాఖ ఇచ్చినటువంటి ప్రపోజల్స్ని ఆర్థిక శాఖ గుడ్డిగా కొంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినటువంటి వ్యవహారాన్ని కూడా ఈ రిపోర్ట్లో స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఖచ్చితంగా కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ ఈ ముగ్గురికి కూడా కాళేశ్వరం కమిషన్ ఏదైతే సుదీర్ఘ విచారణ తర్వాత కొంత షాక్ ఇవ్వబోతున్నట్టు కనిపిస్తుంది. ప్రభుత్వం క్రిమినల్ ప్రాసిక్యూషన్కి తయారవుతోంది. అసెంబ్లీలో అతిపెద్ద చర్చ జరిపి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దిశగా అడుగులు పడుతున్నాయి. మరోవైపు క్యాబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు క్యాబినెట్లో ఏం డిసిషన్ తీసుకుంటారనే ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రభుత్వం ఏం చేయబోతుందని కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు కాళేశ్వరం సంబంధించి గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ఒక అతిపెద్ద ప్రాజెక్ట్, బాహుబలి ప్రాజెక్టుగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా అభివర్ణిస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే సీఎంగా మారారో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది తెలంగాణలో, అప్పుడే కొంత ఎమ్మెల్యేల బృందాన్ని కాళేశ్వరం సంబంధించి ఎక్కడైతే పిల్లర్లు 19, 20, 23, 21 ఇట్లా కుంగిపోయినటువంటి మేడిగడ్డ పిల్లర్ల దగ్గర కూడా స్వయంగా ఎమ్మెల్యేల బృందాన్ని స్పీకర్తో సహా ఆల్ పార్టీ ఎమ్మెల్యేల బృందాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లి మరి చూపించి ఆనాడే కమిషన్ని కాన్స్టిట్యూట్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా దీన్ని రాజకీయంగా చూస్తోంది కానీ టెక్నికల్గా ఎక్కడ కూడా చూసినటువంటి దాఖలాలు కనిపించట్లేదు. అందుకని బీఆర్ఎస్ పార్టీ కూడా అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలందరూ కూడా వెళ్ళి ఈ ప్రాజెక్ట్ అతిపెద్ద బాహుబలి ప్రాజెక్టు తెలంగాణకి ఒక జీవధారలాగా కాళేశ్వరం మారుతోంది, ఇది చరిత్రలో మిగిలిపోతుంది, కేసీఆర్ ఆనవాళ్ళను చరిత్రలో తుడపలేరంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ గతంలో అనేక సందర్భాల్లో చెప్తున్నటువంటి సందర్భం. కానీ తాజాగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాహుబలి మోటార్ ఏదైతే కాళేశ్వరం మోటార్లో ఆన్ చేసి నీటిని లిఫ్ట్ చేస్తున్నటువంటి సందర్భంగా అప్పుడు కూడా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ఇంత గొప్ప ప్రాజెక్టు దాన్ని తప్పుదోవ పట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా కొంత ప్రచారం ఇప్పటికి కూడా ఇంకా స్టిల్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ ఆ దిశగా ప్రచారం చేసుకుంటున్నప్పటికీ కూడా ఇప్పుడు కాళేశ్వరంలో జరిగినటువంటి అనేక అవకతవకలు, అట్లాగే టెక్నికల్గా ప్రూవ్ అయినటువంటి ల్యాబ్సెస్, అట్లాగే ఇప్పుడు ఆర్థిక శాఖ తీసుకున్నటువంటి అవకతవకల నిర్ణయాలు, వీటన్నిటిని ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ విచారణలో తప్పుపడుతూ రిపోర్ట్ సమర్పించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు క్రిమినల్ ప్రాసిక్యూషన్లో అసలైనటువంటి బాధ్యులు ఎవరో తేటతెల్లమయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళందరికీ కూడా క్రిమినల్గా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది, కేసులు నమోదయ్యే అవకాశం ఉంటుంది. మరి ఖచ్చితంగా ఒకానొక సందర్భంలో బాధ్యులు కనుక ప్రూవ్ అయితే, అంటే ఆన్ రికార్డ్ విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కనుక ప్రూవ్ అయితే స్పష్టంగా జైలుకు పోయే అవకాశాలు కూడా
ఖచ్చితంగా ఉంటాయి. అందుకని ఇప్పుడు ఆ దిశగానే ఇప్పుడు క్యాబినెట్లో చర్చలు జరిపి క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఏ విధంగా వెళ్ళాలి, అసెంబ్లీలో ఎటువంటి స్టాండ్ తీసుకోవాలి, ఏ విధమైనటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండాలి, ఇవంతా కూడా అంటే రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలు క్రోడీకరించి బ్రీఫ్ రిపోర్ట్ సీఎంకి సమర్పించి చర్చ జరిగిన తర్వాత క్యాబినెట్లో చర్చ వచ్చిన తర్వాత ఇప్పుడు కలకలం అంటే రాజకీయంగా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ఒక కలకలం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పష్టంగా ఆ దిశగా ప్రభుత్వం అడుగులు తీసుకోబోతోంది. సో ఇప్పుడు ప్రభుత్వం చేతిలో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఉంది. మరి ఇటువంటి సందర్భాల్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? ఎందుకంటే ఇప్పటికే క్రిమినల్ ప్రాసిక్యూషన్కి దిశగా కమిషన్ సిఫార్సు చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధంగా అడుగులు వేస్తుంది? మరి నిజంగానే సీఎం కేసీఆర్కే కొంత కాళేశ్వరం చిక్కులు కొంత ఉచ్చు బిగుస్తోందా, లేదు అంటే కేసీఆర్తో పాటు హరీష్ రావు, ఈటల రాజేందర్ అట్లాగే అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా, లేకుంటే ఈ ప్రాజెక్టులు కట్టినటువంటి కాంట్రాక్టుల పరిస్థితి వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళ మెడకు ఉచ్చు బిగిసే అవకాశం ఉంటుందా? ఏం జరగబోతుంది? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.